సో గతంలో మీరు మూసీ చైర్మన్ గా పనిచేశారు కదా, మీరు చెప్పండి. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతూ ఏమన్నాడు అంటే, ఒకవేళ అక్కడ నుంచి నది ప్రవహిస్తే కనుక నదికి అటుపక్క ఇటుపక్క 50 మీటర్ల వరకు ఎట్లాంటి కట్టడాలు కూడా ఉండదు. సో ఆ నది కాకుండా ఒకవేళ నాలా ఉంది అనుకుంటే నాలా పక్కన 10 మీటర్ల వరకు ఎట్లాంటి కట్టడాలు కూడా ఉండకూడదు. సో దాంట్లో భాగంగానే ఇవాళ మేము అన్ని కూడా తీసేసే ప్రయత్నం చేస్తాము, ప్రక్షాళన చేసే ప్రయత్నం చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. మీరు గతంలో మూసీ ప్రక్షాళన చైర్మన్ గా ఉన్నారు, మీరు కూడా మూసీని సుందరీకరణ భాగంగా చేసిండ్రు. మీకు అప్పుడు మరి ఆ నిబంధనలు కూడా మీకు కూడా ఉన్నాయి కదా, అప్పుడు ఎట్లా ప్రక్షాళన చేసిండ్రు మీరు? ఎప్పుడండి? గత ప్రభుత్వంలో మీరు గత ప్రభుత్వంలో మేము ప్రక్షాళన చేసినప్పుడు ఎప్పుడైతే బఫర్ జోన్ లో ఇండ్లు వస్తున్నాయో, ఈ బఫర్ జోన్ లో ఇండ్లు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా డెమాలిషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి డెవలప్మెంట్ చేయాలంటే డెమాలిషన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇంతమందిని మేము ఇబ్బంది పెట్టలేము. కాబట్టి ఈ నిర్ణయం ముఖ్యమంత్రి గారికి నేను కేటీఆర్ గారు, సబితాయింద్రారెడ్డి గారు పోయి ముఖ్యమంత్రి గారు చెప్పినాం. ముఖ్యమంత్రి గారు సూటిగా ఒకటే మాట చెప్పింది, ఇంతమంది ఇళ్ళు కూడా ఒకటి మనం డెవలప్మెంట్ చేయాల్సిన, మూసీని డెవలప్మెంట్ చేయాల్సిన, అంటే మూసీని డెవలప్మెంట్ చేస్తాం కానీ ఇల్లు కూడా కొట్టుకుంటే డెవలప్ చేస్తాం అనేది ముఖ్యమంత్రి గారు చెప్పింది. ఆ ఇల్లు కూడా కొట్టుకుంటే మనం చేద్దాం, ఉన్న వాటిని మూసీలో ప్రవహించే నీటిని మంచిగా చేద్దాం, మూసీలో ఉన్న ఒండ్రు మట్టిని అంతా తీద్దాం, మూసీ నదిలో క్వాలిటీ ఆఫ్ వాటర్ని పెంచుదాం, కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి జలాలు తీసుకొచ్చి మూసీ నదిని నింపుదాం, మూసీ నది మీద 15 బ్రిడ్జిలు కడదాం, ఇవన్నీ కూడా చేద్దాం. కానీ ఇల్లు కూలగొట్టకుండా చేద్దామనే నిర్ణయం కేసీఆర్ గారు తీసుకుంది. కాబట్టి అప్పుడు ఎటువంటి గొడవ జరగలేదు, ఎటువంటి ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం కాలేదు ఆ రోజు. ఇప్పుడే ఎందుకు వ్యతిరేకమవుతుందంటే, మూసీ నదిలో చేయాల్సిన పనులన్నీ వదిలిపెట్టి మొదట ఇళ్ల మీద పడి ఇల్లు కూలగొడతామని చెప్పేసి అంటారు. ఇంకేం మొదలుపెట్టా ఆడ ఇల్లు కూలగొడతామని అంటున్నారు. కాబట్టి ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ప్రజల్ని ఆ విధంగా హింస పెట్టి బాధ పెట్టి వాళ్ళని నిరాశనం చేయొద్దు, మేము మీ పక్షాన ఉంటామని చెప్పి భరోసా బీఆర్ఎస్ పార్టీ ఇస్తుంది. అంతేగాని మూసీ ప్రాజెక్టు మేము వ్యతిరేకం కాదు. ఓకే. సో ఇందాక ముఖ్యమంత్రి మాట్లాడుతూ మిమ్మల్ని అడుగుతా ఉన్నాడు, అసలు మూసీ ప్రాజెక్టునే వద్దంటున్నారా మీరు, లేదంటే ఆ బాధితులకు అండగా నిలబడుతున్నారా, లేదంటే మీరు ఏమైనా రాజకీయం చేస్తున్నారా, ఏం చేస్తున్నారా అనేది మాకు అర్థం కావట్లేదు అంటూనే, వాళ్ళందరికీ కూడా పునరావాస కేంద్రం కల్పిస్తాం మేము అని అంటూనే, నిన్న మొన్న మీరు పోయిన మధు పార్క్ అపార్ట్మెంట్ కు సంబంధించి కూడా అక్కడ పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. వాళ్ళకు కూడా పునరావాస కేంద్రాలు కల్పిస్తాము, అదేవిధంగా ఎంతైతే స్థలం అక్కడ తీసుకుంటున్నామో పక్కన అంతే స్థలం ఇస్తాము, వాళ్ళకి దానికి తగ్గట్టుగానే మళ్ళీ ఇండ్లు కట్టిస్తామని చెప్తా ఉన్నారు. దానికి మీ సమాధానం ఏంటి? ముఖ్యమంత్రి గారు ఈ మాట మొట్టమొదట అన్నుంటే ప్రజలు సంతోషంగా వాళ్ళ ప్రాపర్టీ ఇష్టమేమో, మాకు మంచి నష్టపరిహారం ఇస్తున్నంటే మధ్యలో మేమెవరో అండి ఆప్తంకు? ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆందోళనకు ప్రజల మద్దతు దొరుకుతుంది కానీ చెప్పి భయపడి ఈ రోజు స్టేట్మెంట్ ఇచ్చినది. ఉమెన్స్ డే రోజు ఈ స్టేట్మెంట్ ఇచ్చింది. నిన్న మొన్న ఎందుకు ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు? ఎందుకు మాట్లాడలేదు? కూలగొట్టేస్తామని చెప్పి ఫస్ట్ నోటీస్ ఇచ్చిండ్రు. నోటీస్ ఇస్తే బీఆర్ఎస్ పార్టీ పోయి వాళ్ళకి అండగా నిలబడితే ప్రజా వ్యతిరేకత ఎక్కువైపోతుంది. కాబట్టి దాన్ని మార్చుకుందామన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ రోజు మాట్లాడిండేది. ఆ మాట 1 month బ్యాక్ మాట్లాడి ఉంటే ఈ ప్రాబ్లం ఉండకపోతుండే. మంచి ప్యాకేజ్ ఇచ్చి, ప్రభుత్వం మంచి ప్యాకేజ్ ఇచ్చి నిర్వాసులు తీసుకుపోయి అక్కడ పెడతా, మంచిగా అంతకన్నా మంచి ఇల్లు కట్టిస్తా అంటే మాకేం అభ్యంతరం ఉంటుందండి? ప్రజలు కూడా సంతోషంగా యాక్సెప్ట్ చేస్తారుగా. అప్పుడు మధ్యలో పోయి మేము ఏం ఆపగలుగుతాం? ఆపలేం కదా. ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ప్రభుత్వమే అక్కడ పర్మిషన్లు ఇస్తుంది, ప్రభుత్వమే కట్టుకోమంటది. ఈ రోజు వచ్చి ప్రభుత్వం కూలగొడతా ఉంటుంది అకస్మాత్తుగా. మరి నిర్వాసితులకు ఏం చేస్తామన్న సంగతి ప్రభుత్వం స్పష్టంగా ఏ రోజు చెప్పలేదు. కాబట్టి మేము నిర్వాసితుల పక్షాన్ని నిలబడ్డాము. కానీ ఈ రోజు స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, మేము ఇంకా 7 ఎకరాలకు 7 ఎకరాల స్థలం ఇస్తాం, ఇంతకన్నా మంచిగా బ్రహ్మాండంగా వాళ్ళకి అపార్ట్మెంట్ కట్టిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. సంతోషం, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ ఇన్ ద సేమ్ టైం అది ప్రజలు ఒప్పుకోవాలి, ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయాలి. ప్రజలు యాక్సెప్ట్ చేసి సంతోషంగా ఉంది, మేము పోతాం, మాకు ఇంతకన్నా మంచి వసతి దొరుకుతుంది అని అన్నప్పుడు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అడ్డం వస్తుంది? ఇంకా ఏ ఇతర పార్టీలు మాత్రం ఎందుకు అడ్డం వస్తుంది? వాళ్ళ ఇష్టంతో పోతున్నప్పుడు మేము అడ్డం రాలేం కదా. అప్పుడు మేము అడ్డం వస్తే రాజకీయం అంటారు దాన్ని. ఇది రాజకీయం అన్నారు, ప్రజల తరఫున పోరాటం అంటారు. సో ఇవాళ అదే ప్లేస్ లో బాబు ఘాట్ను కూడా కట్టాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నది. 5,000 రూపాయలు పెట్టి బాబు ఘాట్ను కట్టడం అనేది ఎట్లా చూస్తున్నారు మీరు? మేము అదే అడుగుతున్నామండి. 5,000 కోట్ల రూపాయలతో బాపు ఘాట్ కడతామని చెప్పి గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. ఇప్పుడు ఉన్న ఇక్కడ సెక్రటరీ దగ్గర కట్టిన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర సందర్శకులకు విజిటర్స్ ని అలౌ చేస్తలేరు, ఎవరిని రాణిస్తలేరు. చాలా మంది తండోపతండలుగా విజిటర్స్ వచ్చి ఆడ ఫోటోలు దిగడము, ఈవినింగ్ పూట స్పెండ్ చేయడము, రాష్ట్రం నలుమూల నుంచి ఆడికి రావడము,
వాళ్ళ గుర్తుగా చిహ్నంగా అంబేద్కర్ తోటి ఫోటోలు దిగడం ఇవన్నీ జరుగుతుండే గతంలో. అవును. అక్కడ ఎవరిని విశ్వాసం రాణిస్తలేడు. ఇక్కడ బాపు ఘాట్ కట్టాల్సిన అవసరం ఏముంది? నిన్న ఎవరు అడిగిండ్రు? మహాత్మా గాంధీ మనవడే చెప్తుండు వద్దని చెప్పిండు. ఎందుకంటే బాపు గారి యొక్క సిద్ధాంతాలు ఏమిటి, ఎవరు కూడా నష్టం జరగవద్దు అనేది బాపు గారి యొక్క సిద్ధాంతాలు, మహాత్మా గాంధీ యొక్క సిద్ధాంతాలు. అటువంటిది నువ్వు ఇల్లు కూడా కొట్టేసి ఆడ బాపు ఘాటు కడతా అంటే ఎవరు అడిగింది? నేను ఓకే. బాపు ఘాటు నేను ఎవరైనా కట్టమని అడిగిండా? అడగలే కదా. కట్టు, ఒకవేళ ఎక్కడ కడితే ఎవ్వరికి నష్టం లేని ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి. ఇలా ఫార్మాసిటీలో కొన్ని వేల ఎకరాలు ఉన్నది, అల్లకెళ్ళి ఒక 100 ఎకరాలు తీసుకొని అద్భుతమైన బాపు ఘాటు కట్టాడా. నువ్వు ఎట్లా కొత్త సిటీ కడదాం అనుకుంటున్నావుగా, అప్పుడు బాపు ఘాటు కూడా నీకు బాపు గాంధీ సరోవర్ కూడా నీకు ఉపయోగపడుతుంది. ఆడ గట్టు ఎవ్వరు కూడా నేను అబ్జెక్షన్ చేయరుగాడా.